మా మానకొండూరు నియోజకవర్గం గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇరువైపులా కీలక వ్యక్తులుండే. ఒకవైపేమో సిరిసిల్ల స్థానం ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఇటువైపేమో హరీష్ రావు గారు ఇద్దరుండే. ఇద్దరి మధ్యన నా నియోజకవర్గం ఉండే, కానీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఈరోజు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆటలు పాటలు ఆడు తిరుగుడు ఎగురుడు దునుకుడుకు తప్పితే దేనికి పనికి రాలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కూడా నోచుకోలేదు. ఈరోజు 10th ప్యాకేజ్ గురించి అన్నా కూర్చో మీకు తెలుసు కదా, కూర్చో రాజేశ్వర రెడ్డి అన్నా కూర్చో, మాట్లాడి కూర్చో, అదంతా చూస్తా ఉన్నారు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇక కూర్చోండి, మీరు కూర్చోండి. 10th ప్యాకేజీ 11లో ఈరోజు ప్రజలను ఉసిగొల్పి ఈయనే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు ఉండి నీళ్లు తెప్పియలేక, ల్యాండ్ అక్విజిషన్ చేయలేక 24 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఈరోజు పెదలింగాపూర్ అనే గ్రామం లోపల రైతులు ధర్నాకు దిగుతా ఉన్నారు. అధ్యక్ష,